నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. సరఫరా తగ్గిందని, ధరలు పెరిగిపోతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు పెట్రోల్ బంక్ యజమానులు ఉద్దేశపూర్వకంగానే నో స్టాక్ బోర్డ్స్ పెట్టారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇంధన కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో కొన్ని పెట్రోల్ బంక్స్ పూర్తిగా మూసివేశారు. మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి సునీల్ అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో కూడా పెట్రోల్, డీజిల్ రాష్ట్ర వ్యాప్తంగా కొరత నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా చూస్తే ఉదయగిరి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్కి సంబంధించి అనేకమైన పెట్రోల్ బంకులు మూతపడిన పరిస్థితి నెలకొంది. కొన్ని పెట్రోల్ బంకుల వద్దకి బండులు, అదే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, వెహికల్ వేసుకుని వెళ్ళి అక్కడ డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో బండులు నెట్టుకుంటా కూడా వేరే పెట్రోల్ బంక్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పెట్రోల్, డీజిల్ కొరతకు సంబంధించి కూడా నెల్లూరు సిటీలో ఉన్నాం. నెల్లూరు సిటీ పెట్రోల్ బంక్ వద్ద కొంతమంది ప్రజలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలా చెప్పండి, ప్రధానంగా కూడా మీ వెహికల్ పెట్రోల్ అయిపోయింది, ఎక్కడి నుంచి నెట్టుకొస్తున్నారు? అవతల 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళారా? నేను దాదాపు టెంపుల్కి వెళ్ళానండి. నా పేరు శివకుమార్ రెడ్డి, నెల్లూరు. నేను టెంపుల్కి వెళ్ళి రిటర్న్లో వస్తున్నాను, రిటర్న్లో పట్టించుకుందామని ఉన్నాను. సడన్గా అయిపోయిందండి. దాదాపు 4 కిలోమీటర్లు నెట్టుకుంటూ వచ్చానండి. దాదాపు మధ్యలో ఒక నైబర్ వాళ్ళ లెగ్తో సపోర్ట్ చేసి నన్ను కొంచెం మూమెంట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. నేను ఊహించలేదు. మార్నింగ్కి ఈ పరిస్థితి ఉంది. మీరు వచ్చిన ఈ 4 కిలోమీటర్లో దాదాపు 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉందా? లేదండి. 2 పెట్రోల్ బంకుల్లో లేక ఇక్కడికి వచ్చాను. 3వ పెట్రోల్ బంక్ ఇది. ఇక్కడ కూడా క్రౌడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఉందో లేదో అని డౌట్గా వచ్చాను. నా అదృష్టం కొద్దీ ఇక్కడ దొరికింది పెట్రోల్ బంక్. ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా ఈ పెట్రోల్కి సంబంధించి చాలా మంది కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వాహనాలు కూడా నిలిచిపోయి దాదాపుగా 4 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు సిటీకి సంబంధించి కూడా ప్రధాని కూడలి వద్ద ఉన్నాం. ఇక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్, డీజిల్ మనమున్న పెట్రోల్ బంకులు అయితే కొరత లేదని చెప్తున్నారు. అయితే రోజు మార్చి రోజు ట్యాంకర్లు వస్తున్నాయి. ఈ రోజు ఈ పెట్రోల్ బంక్ లో ఉంటే రేపు మరో పెట్రోల్ బంక్ ట్యాంకర్ వస్తుందని కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ సంబంధించిన యాజమాన్యం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో పాటు మరికొంతమంది వాహనం ఆగిపోవడంతో మరో వ్యక్తి నెట్టుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా వెహికల్ నెట్టుకొస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? పెట్రోల్ బంక్ మీరు వచ్చే దారిలో దాదాపు 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పోలీసు పెట్రోల్ బంక్ సంబంధించి మరొకటి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ పెట్రోల్, డీజిల్ లేదని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొందరు పెట్రోల్ డంపింగ్ చేసుకొని కొద్ది రోజుల్లో రేటు 25 రూపాయలు పెరుగుతున్న నేపథ్యంలో అధిక రేట్లు పెట్టుకొని అమ్ముకోవడానికి స్టోర్ చేసి పెట్టున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అంటే ఏంటంటే జాతీయ మీడియా కానీ, జాతీయ స్థాయిలో కానీ పెట్రోల్ ఉత్పత్తులు, మన క్రూడ్ ఆయిల్ చాలా సులభంగా వస్తున్నాయి, యుద్ధం జరుగుతున్నా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నటువంటిది మేము వింటూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు నేను ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి బండి నెట్టుకుంటూ వస్తున్నాను. సరే, ఇంత దూరం నెట్టుకుని రాలేను కదా అనేసి బాటిల్ తెచ్చాను. ముందు ఇదే పెట్రోల్ బంక్లో బాటిల్ తెస్తే బాటిల్లో వీళ్ళు వేయమన్నారు. సరే, వాళ్ళ పరిస్థితులు అనగా నేను కన్వీనియన్స్ అయ్యి బాటిల్ అయితే పడేసి అంత దూరం నుంచి బండి అయితే నెట్టుకుంటూ వచ్చాను. మధ్యలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, అది మన పోలీస్ శాఖ సంబంధించింది, మరి ఏదో అది. కానీ అక్కడ పెట్రోల్ అయితే లేదు అని అంటున్నారు. అడిగినా కూడా ఒక పక్క మనకు పెట్రోలు బాగా దిగుబడి అవుతుంది, పెట్రోల్ గురించి కానీ డీజిల్ కానీ బాధపడాల్సిన ఇబ్బంది లేదు, మనకు ఎటువంటి మన దేశానికి ఇబ్బంది లేదు అంటుంటే, ఇక్కడ మాత్రం పెట్రోల్ లేదు అని 1-2 పెట్రోల్ బంక్లో ఎప్పుడైతే అంటున్నారో జనాలు కూడా ఏంటంటే పెట్రోల్ దొరకదేమో అన్నట్టు ఉద్దేశంతో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడము అలా జరుగుతూ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇలా ప్రజల సొమ్ము అంటే పెట్రోల్ పెరుగుతుందనే ఉద్దేశంతో డంపింగ్ చేసుకుని ప్రజలను ఒక రకంగా దోపిడీ చేస్తున్నారు. దీనిపైన సంబంధిత అధికారులు ఖచ్చితంగా స్పందించి ఎక్కడైతే పెట్రోల్ పెట్టుకొని కూడా పెట్రోల్ వేయకుండా ఉండేటువంటి పెట్రోల్ బంకులను సీజ్ చేయాలని మేము కోరుతున్నాము. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎలాంటి పెట్రోల్ బంకుల్లో డంపింగ్ చేసుకొని పెట్రోల్ ఇవ్వని పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు సిటీకి సంబంధించిన కొంతమంది ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పెట్రోల్ బంకు సంబంధించి కూడా బాటిల్స్ లో పెట్టమని చెప్పినట్లు ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి, నెల్లూరు రూరల్కి సంబంధించి ఏ పెట్రోల్ బంకులు అయితే పెట్రోల్ లేదు అని చెప్తున్నారో అలాంటి పెట్రోల్ బంకులపై సంబంధిత అధికారులు అయితే విచారించాలి. అదేవిధంగా ఆ పెట్రోల్ బంకులపై విచారణ జరిపించాలి. విచారణ జరిపించిన అనంతరం
పెట్రోల్ పెట్టుకొని పెట్రోల్ ప్రయాణికులు ఇవ్వకుండా ఉంటే వాటిపై చర్యలు తీసుకొని ఆ పెట్రోల్ బంకులను సీజ్ చేయాలని కూడా ప్రయాణికులు ఒకవైపు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు దీనిపై శ్రద్ధ చూపి ఏవైతే పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదని చెప్పి మూసివేశారో అలాంటి పెట్రోల్ బంకులపై ఎంక్వైరీ చేయాలని కూడా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.